నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించే రుచికరమైన వంటల్ని మీకు అందిస్తున్న ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వెరైటీస్ ని మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా అవేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. రాజు గారు, చూద్దామా ఈ రోజు ఏం రెసిపీ అడుగుతున్నారో వెరైటీగా? ఓకేనండి. ఓకే, సో కవిత గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, పన్నీర్ ఇంకా మ్యాంగో కాంబినేషన్ లో రైస్ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సీజనల్ గా ఇప్పుడు మ్యాంగో దొరుకుతుంది కదా, కానీ మ్యాంగో పన్నీర్ కాంబినేషన్ బానే ఉంటుందంటారా? అంటే పుల్ల పుల్లగా, పన్నీర్ ఏమో చక్కగా కమ్మగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. కొంచెం ఇక్కడ చట్పటాగా కొంచెం దాన్ని అంటే ఈ పన్నీర్ కూడా ఫ్లేవర్స్ పట్టిస్తే చాలా బాగుంటుంది. జనరల్ గా ఈ పులుపుకి చట్పటా టేస్ట్ అనేది బాగా సెట్ అవుతుంది కదా, సో అలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అవునండి. ఓకే ఓకే, మరి మ్యాంగో పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు, స్టార్ట్ చేద్దామా రైస్? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం మామూలుగా రైస్ ఐటమ్ చేసుకున్నట్టే అన్నం ఉడికించి పెట్టేసుకోవాలి ముందుగా. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని సో దీంట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే, సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత మామిడికాయ తురుము. మామిడికాయ తురుములా వేసుకుంటున్నామా? అవునండి. సో రైస్ ఐటమ్స్ లో ఎప్పుడైనా కూడా మనకి తురుములా వేసుకుంటేనే బాగా కలుస్తుంది అండ్ తగలేదు. మనం పంట కింద పడ్డప్పుడు కూడా కొద్దిగా పులుపు అనేది స్పెసిఫిక్ గా తెలుస్తూ ఉంటుంది. ఓకే అండి. ఓకే, దీంట్లో రైస్ కి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో ఈ పులుపున్న దాంట్లో మనకి ఎంతైనా కొద్దిగా ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదా మామూలుగా మనం వాడుకునే దాని మీద. సో ఫైనల్ గా మనం తినేప్పుడు మనకు ఆ కారం అనేది కూడా తెలియదు అంటే పులుపు వల్ల కవర్ అయిపోతుంది. అండ్ మామిడికాయ పులుపుని బట్టి కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వేగాల రాజు గారు? అవునండి. సో అయితే చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ మామిడికాయ తురుము వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పంటి నొప్పితో బాధపడేవారు సొంటిని బుగ్గలో ఉంచుకుని నెమ్మదిగా నవ్వులతో ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే పన్ను నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. నెక్స్ట్ సో దీంట్లో పన్నీర్ ముక్కలు చిన్న చిన్నగా, రైస్ ఐటమ్ కాబట్టి చిన్నగా కట్ చేసుకున్నాం. ఓకే, అలాగే జీలకర్ర పొడి. సో జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర పొడి కూడా బాగుంటుంది. ఓకే, సో పన్నీర్ కూడా మనకి అంటే ఎందులో వేస్తే ఆ టేస్ట్ ని అది గ్రాప్ చేసుకుంటుంది కాబట్టి ఇలా పుల్లగా కూడా బాగుంటుందేమో కదా పన్నీర్, కొద్దిగా వెరైటీగా. ఎస్ అండి. సో ఇలా రైస్ చేసుకుంటే దీనికి మనకు అడిషనల్ గా కర్రీ లాంటిది ఏం అవసరం లేకుండా డైరెక్ట్ ఇది ఒకటే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో పన్నీర్ దీంట్లో కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్. పన్నీర్తో రకరకాలుగా కర్రీస్ ట్రై చేస్తుంటారు కానీ రైస్ ఐటమ్స్ కొంచెం తక్కువే కదా. అవునండి. ఇది బాగుంది కాంబినేషన్, మ్యాంగో ఇంకా పన్నీర్. సో
సో ఎక్కువగా మనం అంటే రైస్ ఐటమ్ కూడా బాస్మతి బియ్యంతో చేస్తాం కదా. సో ఇక్కడ పులుపు అది ఉంటుంది కాబట్టి మామూలు రెగ్యులర్ మనం యూజ్ చేసుకునే ఆ రైస్ అయితే బాగుంది బియ్యం. అలాగే దీంట్లో కొంచెం చట్పటా అనుకున్నాం కదా, చాట్ మసాలా. ఓకే, సో కొద్దిగా ఈ పులుపు ఇది కూడా ఉంటే బాగుంటుందా దీనికి? అవునండి. సో ఇలాంటివి చక్కగా వేడివేడిగా అలా తినేసినా బాగానే ఉంటాయి. కొంచెం చల్లారినా కూడా అంటే మనం ఎక్కడైనా బాక్స్లో పెట్టుకొని క్యారీ చేస్తున్నా కూడా బాగానే ఉంటుంది కదా. సో చాలా సింపుల్గానే అయిపోతుంది మనకి. చాలా సింపుల్ అండి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ మామిడికాయ తురిమి పెట్టుకోవాలి, అన్నం ఉడికించి పెట్టుకోవాలి, అంతే. ఈ 2 వర్కులు చేసి పెట్టుకుంటే మిగతాది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో రెడీ. పైన కొద్దిగా కొత్తిమీర అండి. మీరు అన్నట్టు చక్కగా ఏదో అన్నంలో కూర కలుపుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అలాగే మామూలుగా మనం టమాటా రైస్ లాంటివి చేసుకుంటాం. రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా మ్యాంగో పన్నీర్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గాక అన్నం, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో పన్నీర్ రైస్ రెడీ. మ్యాంగో పన్నీర్ రైస్ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో మీరు అన్నట్టు చక్కగా చట్పటా టేస్ట్లో మామిడికాయ కూడా చక్కగా పుల్లగా ఉంది. ఆ పన్నీర్ కూడా పుల్లగానే ఉంది తింటుంటే. బాగుంది రాజుగారు, టేస్టీగా. అంటే కొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడే వారికి నచ్చుతుంది కదా. సో మనం అన్నంలో ఏదైనా కూర కలుపుకొని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. సో ఇది జర్నీస్ లో కానీ అలా బాక్సెస్ లో కానీ బాగుంటుంది కదా. అవునండి. సో బాగుందండి, ఒక వెరైటీ రైస్ ఐటమ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. వంట చేసేటప్పుడు పాత్రలకి మసి అంటుతూ ఉంటుంది కదా, ఆ మసి రాకుండా ఉండాలంటే అడుగు భాగాన అంటే పాత్రల కింద సబ్బు నొరగ రాసినట్లయితే మసి అంటకుండా ఉంటుంది. వంటల్లో పిండి వంటల్లో మ్యాంగో పన్నీర్ రైస్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వెరైటీ అండ్ టేస్టీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా సెగ్మెంట్ లో మనం ఒక టేస్టీ అండ్ వెరైటీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే కోవా పాన్. మరి కోవా పాన్ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు మధురం మధురంగా సెగ్మెంట్ లో కోవా పాన్. అవునండి. కోవా పాన్ అంటే స్వీట్ గా? స్వీట్ అండి. అంటే మామూలుగా మనం స్వీట్ షాప్ లోకి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ లో అంటే సమోసాల ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంటుంది కదా. ఓ, పాన్ పేట అంటుంటారు, అదేనా? అవునండి. ఓకే ఓకే, దాన్ని మనం ఇంట్లో చేసేసుకోవచ్చు హాయిగా చేసుకోవచ్చు. అవునా? ఓకే ఓకే, మరి కోవా పాన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కోవా పాన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బూడిద గుమ్మడికాయ తగినంత, గ్రీన్ కలర్ చిటికెడు, లవంగాలు కొద్దిగా, తినే సున్నం కొద్దిగా. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి మనం? సో ఇక్కడ ఈ పాన్ కొరకు గుమ్మడికాయని మనం ఇలా పొడవుగా, బూడిద గుమ్మడికాయ. సో కనీసం ఒక 3 అంగుళాలు వెడల్పు, 6 అంగుళాలు పొడవుగా ఉండేది చూసుకోవాలండి. సో దీన్ని
ఇలా పల్చటి లేయర్స్లా అయితే మనకి బూడిద గుమ్మడికాయ తొక్క కావాలి దీనికి, అంటే కొద్దిగా లోపలికి గుజ్జుదండి ఇది. అది ఎస్, అదే అదే మధ్యలో ఉన్నదంతా లేకుండా గింజల పార్ట్ గింజల పార్ట్ తీసేసి కొద్దిగా ఈ పార్ట్. అవునండి. సో ఇలా కట్ చేసుకొని మనం దీంట్లో సున్నం కూడా వాడుతున్నాం కదా, సున్నం ఇక్కడ వాడతామండి. సో నీళ్ళలో కొద్దిగా సున్నం కలిపేసి సో దాంట్లో ఈ ముక్కలు ఇలా నానబెట్టేసి పెట్టేసాను కనీసం ఒక అరగంట వరకు. అవునా? సో దానివల్ల ఏమవుతుంది? సో కొంచెం ఆ గుల్లతనం వచ్చి తర్వాత అది కొంచెం స్టిఫ్గా అయి మనం తర్వాత పాకంలో వేసి కొంచెం ఉడికించుకుంటాం. సో అప్పుడు ఆ పాకాన్ని బాగా పట్టేస్తుంది. సో తినేప్పుడు మనకు కొంచెం క్రంచిగా వస్తుంది. ఓహోహో, దానికోసం మనము సున్నం కలిపిన నీటిలో వీటిని నానబెట్టుకోవాలి. ఎస్ అండి, ఇవి నేను ముందుగా వేసి పెట్టాను. ఇప్పుడు ఏం సో ఇక్కడ చేయాలి? పాకంలా పట్టేసుకున్నాం. ఓకే. కొద్దిగా నీళ్లు, కొద్దిగా పంచదార అండి, ఓకే. అలాగే గ్రీన్ కలర్ అండి, ఫుడ్ కలర్. సో దీనికి ఎగ్జాక్ట్ గా మనకి బయట కొనుక్కున్న ఫీల్ కావాలంటే ఈ గ్రీన్ కలర్ కంపల్సరీ వాడుకోవాలండి. సో అప్పుడు ఏదైనా అకేషన్స్ లో ఇది వాడుకోవచ్చు. మామూలుగా మనం ఇంట్లో చేసుకుని తినేదానికైతే అక్కడ కలర్ లేకుండా మనం డైరెక్ట్ గా చేసేస్తాం. సో ఇది మనకి ఎలా రాజుగారు, అంటే గులాబ్ జామున్ కి వస్తుంది అలా రావాలా? ఇంకా కొంచెం లేత, అంతే లేతగానే ఉండాలి. జస్ట్ ఇది కరిగితే చాలు. చాలు. సో దీంట్లో ముందుగా మనం సున్నం వేసిన నీళ్ళు నానబెట్టాం కదా, సో ఈ ముక్కలు వేసేసి ఆ బూడిద గుమ్మడికాయ స్లైసెస్ వేసేయాలా? అవునండి. అవి కూడా ఉడకాల దీంట్లో? ఉడకాలండి. సో దానివల్ల ఏంటంటే కొంచెం మెత్తగా అవుతాయి, చుట్టుకోవడానికి స్వీట్నింగ్ అనేది కూడా ఆ ముక్కలకు పట్టేస్తుంది. ఓ, సో అయితే ఇప్పుడు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా? సో మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకే అండి, ఇక్కడ ఈ ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి చిట్కా. అరటిపళ్ళు త్వరగా మగ్గిపోకుండా వడిలిపోకుండా ఉండాలంటే వీటిని తడి బట్టలో చుట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే చాలా రోజులు వడిలిపోకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? సో ఇంకొంచెం సేపు ఉడకాలండి, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఈ లోపు మనం ఏమైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఏం చేయాలి? మధ్యలో మనం స్టఫ్ చేస్తాం కదా, సో అది రెడీ చేసుకుంటాం. ఓకే. ఒక బౌల్లో పచ్చికోవా. సో ఇక్కడ కొంచెం కోవా మనకు తీయగా ఉన్నా పర్లేదు. సో ఇలాగ మళ్ళీ మనం పంచదార యాడ్ చేస్తాం కదా, మళ్ళీ మనం పంచదార పాకం ఎక్కువ అయిపోదా స్వీట్? లేదు, సరిపోతుంది. కొంచెం దీన్ని మెత్తగా మెదుపుకొని. ఓకే. సో అయితే దీనికి డైరెక్ట్ స్వీట్ కోవా వాడేసుకోవచ్చు. సో దాంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇంక పంచదార అక్కర్లేదు ఇందులో? అక్కర్లేదు, ఇంకా స్వీట్ కోవా అయితే పంచదార. ఓ, నేను మళ్ళీ ఇందులో కూడా పంచదార వేస్తారేమో అనుకున్నాను, అందుకే నేను పచ్చి కోవా తీసుకున్నాను. ఓకే, అందుకని మీరు యాడ్ చేస్తున్నారు. ఓకే. సో మనకి స్వీట్ కోవా దొరికితే స్వీట్ కోవాతో చేసుకోవచ్చండి. ఒకవేళ కనుక మామూలు స్వీట్లెస్ దొరికితే దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, కొద్దిగా పంచదార కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. కొంచెం యాలకుల పొడి. ఇది ఇలా ఎంతసేపు ఉడకాలి రాజు గారు? ఇంకొద్దిసేపు ఉడకాలండి. అవునా? సో దీనికి అంతా ఇలా కోర్స్ లాగా వస్తున్నాయి కదా, అంటే ఆ గ్యాప్స్, అందువల్ల మనం సున్నంలో నానబెట్టడం వల్ల. అవునండి. ఇలా అయితే పాకం అంతా కూడా బాగా ఆ స్లైస్ అంతా పట్టేస్తుంది. సో జస్ట్ ఇది ఒకటే మనం కుక్ చేసుకోవాలి, అది ఎలాగో పచ్చిదే అలాగే వాడేస్తాం. ఆ తర్వాత ఇంకా మామూలుగా దాంట్లో ఇది స్టఫ్ చేసి చుట్టేసుకుంటాం అంతే. ఓకే, సో రెడీగా ఉంది. సో ఇది ఇంకొంచెం టైం తీసుకుంటుంది. సో నేను ముందుగానే కొన్ని రెడీ చేసి పెట్టాను, స్లైసెస్ రెడీ చేసి పెట్టాను. ఇలా అవుతాయా? ఇలా వస్తుందండి. సో ఇది కొంచెం మనం ఇలా స్ట్రెచ్ చేస్తే కొంచెం మళ్ళీ మనకు కొంచెం సాగుతుందండి. సో కొంచెం స్పాంజీగా వచ్చి ఇది వస్తుంది. వైట్ ప్లేట్ ఇస్తారా?
సో ఫైనల్ గా ఇంకా చేసుకున్న తర్వాత మనకి ఈ పాకంతో ఏం పని ఉండదు. లేదండి, ఎంతసేపు అయితే మనకు ఉడకాలో అది అంతసేపు ఉడికించుకొని తీసేసుకొని ఈ పాకం ఇంకా అంతే వదిలేయటమే. వదిలేదు. ఓకే ఓకే. సో దీని మధ్యలో సో కొంచెం చిన్న చిన్న సైజులో చేస్తున్నానండి. ఓకే. సో దీన్ని ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేస్తున్నాను. ఆ తర్వాత మామూలుగా మనం సమోసా చుట్టుకుంటాం కదండి, ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. సో ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసాం, నెక్స్ట్ ఇది ఇక్కడ పైకి వచ్చేస్తుంది. ఓకే. ఇది ఇలా. సో దాన్ని చూసుకుంటూ అటొక మడత ఇటొక మడత వేసేసుకోవాలి. అవునండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇలా ట్రయాంగిల్ షేప్లో. నెక్స్ట్ ఇది ఇలా వచ్చేసి ఈ చివర్లో వచ్చేసి మనం లవంగంతో ఫిక్స్ చేసేస్తాం. ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో ఇదే కొంచెం పెద్ద సైజ్ లో కావాలనుకుంటే ఆ స్లైసెస్ కొంచెం పెద్దగా కట్ ఇంకా ఎక్కువ వెడల్పుగా మనం కట్ చేసుకొని. కానీ ఈ సైజ్ బాగుంది రాజు గారు, చిన్నగా. ఓకే కదా, ఎందుకంటే ఎక్కువ స్వీట్ తినలేని వాళ్ళకి కూడా ఒకటైతే తినేయచ్చు. లేదు కొంచెం పెద్దదైతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. నైస్. సో ఇవి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఒక 2-3 డేస్ ఉంటుందేమో కదా. అంటే ఈ స్వీట్ కొంచెం మనం చల్లగా తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. కొద్దిగా అది క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మినిమం ఆ 6 ఇంచెస్ పొడవు ఉంటే మనకి ఈజీగా ఫోల్డ్స్ అన్ని కరెక్ట్ గా వస్తాయేమో కదా. అవునండి. ఓకే. సో స్వీట్స్ రెడీ. yes అండి. నైస్. బాగుంది రాజు గారు. కార్వింగ్ ఏం చేస్తారు? బాస్కెట్ చేస్తాను సింపుల్ గానే. ఓకే. సో ముందుగా స్టెమ్ పార్ట్ దగ్గర బేస్ కట్ చేస్తామండి. ఇక్కడ డాట్ ఉన్న చోట ఒక ఫింగర్ థిక్నెస్ హ్యాండిల్ అది. సో రెండు వైపులా దీని హైట్ లో మధ్యలో వరకు కట్ చేయాలి. ఓకే. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఈ పీసెస్ మనం రెండు వైపుల నుంచి తీసేసేయాలి. సైడ్ లోంచి ఇలా కట్ చేసి. సో రెండో వైపు కూడా అండి. ఓకే. ఓకే. సో ఈ మధ్యలో పార్ట్ జ్యూసీ పార్ట్ ఉంది కదండి, సెగ్మెంట్స్. సో ఇలా కట్ చేసి సో ఇలా కేర్ఫుల్గా పైనుంచి కూడా ట్రిమ్ చేసి తీసేసేయాలి. ఓకే. సో ఇలా వెళ్ళిపోతుంది. సో మనకి ఈజీగా బాస్కెట్ వస్తుంది. సో ఇది మనం పక్క నుండి చేస్తే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా మనము ఈ లోపలంతా కూడా తీసేస్తే సాస్ వేసుకోవడానికో అలాంటి వాటికి బాగుంటుంది కదా. స్నాక్స్ తో పాటు లేదా చిన్న చిన్న క్యారెట్ ఫ్లవర్స్ లాంటివి చేసి దీంట్లో ఇలా గుచ్చేసి కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. నైస్. ఓకే. సో స్వీట్ రెడీ అయిపోయింది. నైస్. బాగుంది రాజు గారు, చక్కగా. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా కోవా పాన్ స్వీట్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కోవా పాన్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కోవా పాన్ తయారు చేసే విధానం: ముందుగా గుమ్మడికాయ ముక్కలను పలచగా 6 అంగుళాల పొడవుగా
పాన్ చుట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో తినే సున్నం వేసి తగినన్ని నీళ్లు పోసి గుమ్మడికాయ ముక్కలు దీనిలో వేసి నాననివ్వాలి. మరొక బౌల్లో పచ్చి కోవా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార, గ్రీన్ కలర్ వేసి మరగనివ్వాలి. దీనిలో బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కోవా మిశ్రమాన్ని గుమ్మడికాయ ముక్క మిశ్రమంలో ఉంచి సమోసాలా చుట్టుకోవాలి. ఆపై వీటిని లవంగంతో గుచ్చి సర్వ్ చేసుకుంటే కోవా పాన్ రెడీ. కోవా పాన్ తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. తీసుకోండి. చాలా టేస్టీగా ఉంది రాజుగారు. సో నములుతూ ఉంటే ఆ పైన లేయర్ క్రంచి క్రంచిగా బాగా తెలుస్తోంది కదా. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ గా చక్కగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు అంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. బాగుంది రాజుగారు. అంటే దీనికి ఎలాంటి టెక్నిక్ కావాలో చక్కగా చూపించారు. ఓకే, వెరీ నైస్. సో కోవా పాన్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కోడిగుడ్లను ఎక్కువ కాలం నిలువ ఉంచుకోవాలనుకుంటే కోడిగుడ్డుకి పైనంతా ఆముదం పూసి ఉంచినట్లయితే త్వరగా పాడైపోకుండా ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించామంట. ఓకే, మరి ఈరోజు మనకి ఊరించి వంటల్ని చేసి చూపించడానికి ఇక్కడ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ అండి. హాయ్ గీతా గారు. మీ పేరండి? నా పేరు నాగిని అండి. నాగిని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరు? స్వప్న. స్వప్న గారు మీరు ఎక్కడ నుండి? హైదరాబాద్. హైదరాబాద్. మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకరికొకరు? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. సో ఇద్దరు కలిసి వచ్చారా చక్కగా వంటలు చేయడానికి? ఓకే, సో రెడీ ఇద్దరు మరి? రెడీ. ఎవరు చేస్తారు ముందుగా ఈ రోజు? నేను చేస్తాను. చేస్తారా? ఏం చేస్తారు వంట? ఆలు పాలక్ పకోడా. ఆలు పాలక్ పకోడా. ఓకే, ఆలు పాలక్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పాలక్ పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన పాలకూర 2 కట్టలు, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, నాగిని గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో అన్ని మిక్స్ చేసుకొని పకోడీలు వేసేసుకోవటమేనా? డీప్ ఫ్రై ఆయిల్ హీట్ చేసుకుందాం అయితే. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లోకి పాలకూర వేసుకుందామండి. ఓకే, తర్వాత ఉడికించిన ఆలు. సో బంగాళదుంప ముక్కల్ని కట్ చేసి ఒక విజిల్ ప్రెషర్ కుక్కర్ లో పెడితే కొంచెం బాయిల్ మెదపక్కర్లా, ఇలా ముక్కలుగా వేస్తా. ఇలా ముక్కలుగా మెదిపేయటమే. ఇప్పుడు మెదిపేయడం బాయిల్ చేసినప్పుడు. సో మామూలుగా బంగాళదుంపని ఉడికించేసి వేసుకోవాలి అంతే. అంతే అండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే, తర్వాత ఆనియన్స్. సో పకోడీలు అంటేనే మనకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. అవునండి. తర్వాత కొంచెం జీడిపప్పు, అవి కూడా కట్ చేశారు చిన్నగా. తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, దీనికి సరిపడా. నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరే నేర్చుకున్నారా ఈ రెసిపీ? అవునండి, ట్రై చేశాను. తర్వాత సరిపడా కారం. ఓకే, 1 కట్ చేసిన మిర్చి. ఓకే, సో కొద్దిగా పచ్చిమిర్చి, కారం. ఎర్ర కారం కన్నా కొంచెం మిర్చి వేస్తే అక్కడక్కడ తగిలి స్పైసీగా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర. ఓకే, 1/2 స్పూన్ ధనియాల పొడి. తర్వాత శనగపిండి. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వేసుకుందామండి, చూసుకుని కలుపుకుంటూ వేసుకుందాం. ఓకే, తర్వాత 1 స్పూన్ బియ్యపిండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందామండి. ఫస్ట్ మామూలుగా మిక్స్ చేసుకుంటాము, సరిపోకపోతే అప్పుడు కొంచెం వాటర్ యూజ్ చేద్దాం. ఓకే, ఓకే. సరావు కొంచెం మనకి ఆ బంగాళదుంప తడి ఉంటుంది కాబట్టి చూసుకుని కలుపుకోవాలి. ఓకే,
జనరల్ గా గీత గారు నేను ఉండేది వరంగల్ అండి, కాకపోతే నేను మా సిస్టర్ ఇంటికి వచ్చాను. అవునా? హైదరాబాద్ కాదా మీది? హైదరాబాద్ కాదు, ఓహో. నేను ఉండేది వరంగల్. సిస్టర్ ఇంటికి వచ్చాను, నాకు ఛాన్స్ వచ్చి అభిరుచిలో పార్టిసిపేట్ చేయడానికి. సో ఈవిడ మీ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారా? మా ఫ్రెండ్. మీ సిస్టర్ వదిలేసి ఫ్రెండ్ ఎందుకు తీసుకొచ్చారు? సిస్టర్ కి చిన్న బాబున్నాడు, సో రావడం కష్టం అందుకనే. ఓకే ఓకే. సో వరంగల్ నుంచి వచ్చారా పార్టిసిపేట్ చేయడానికి? అవునండి. ఓకే నైస్. సో సరిపోయేలా ఉంది కదా యాక్చువల్ గా, తడే అవసరం లేకుండా. చూద్దామండి. కొంచెం సరిపోకపోతే శనగపిండి యూజ్ చేయొచ్చండి. ఓకే. కొద్దిగా వాటర్ పట్టేలా కొంచెం వాటర్ వేద్దాం. వేసుకోండి, మీకు ఎలా కావాలో అలా కలిపేసుకోండి దాన్ని. ఓకే, ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. బాగా కరకరలాడుతూ ఉంటాయేమో ఇవి. కరకరలాడుతూ ఉంటాయి. జనరల్ గా ఆలు అంటే మనం ఎక్కువ ఈ కట్లెట్స్ ఇలాంటి వాటిలోకి వాడుతూ ఉంటాం కదా, మీకు ఎందుకు పకోడీల్లో దాన్ని మిక్స్ చేయాలనిపించింది? మరి అభిరుచి అంటేనే వెరైటీ ప్రోగ్రామ్స్ కి నిలవు కదా, వెరైటీ వంటలకి. వెరైటీ వంటలకి. సో కొంచెం కొత్తగా ఉంది కదా, మన వ్యూయర్స్ కి పరిచయం చేద్దామని. అది ఓకే, మీకు బేసిక్ గా థాట్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. మా అమ్మాయికి ఇలాంటివి స్నాక్స్ అంటే ఇష్టం, పెడుతూ ఉంటా. అలా ఒక రోజు ఐడియా వచ్చి. ఒకటే పాప మీకు? ఒకటే పాప అండి, సమన్వి. షీస్ 2.5. 2.5. ఓకే. ఏంటి 2.5 కే ఇలాంటివన్నీ పెట్టేస్తున్నారా? తింటుందండి. అంటే కొద్దిగా కారం అది తగ్గించి వేస్తాం. కాదు, వేసేద్దామా? ఆయిల్ హీట్ అయిందండి, మనము పకోడీ వేస్తాం. ఓకే. సో మీరేం చేస్తుంటారు వరంగల్లో? వరంగల్లోనా అండి? అంటే జాబా ఏమన్నా లేకపోతే? నేను LIC ఏజెంట్ గా చేస్తున్నాను. ఓకే. డిప్లొమా ఇన్ ఫార్మసీ అయింది, తర్వాత కొంచెం బాగా చదువుతానని మా హస్బెండ్ ఎంకరేజ్ చేసి నేను BSc కంప్యూటర్స్ చదివాను మ్యారేజ్ అయ్యాక. నైస్. మీ వారేం చేస్తారు? మా గ్రూప్ కి నేను టాపర్ అయ్యానండి కాలేజ్ కి. అవునా? వెరీ గుడ్. మా హస్బెండ్ సన్ ఫార్మాలో సేల్స్ ఆఫీసర్ అండి. ఓకే ఓకే. ఏం పేరు? ప్రకాష్. ప్రకాష్ గారు. సో అయితే గీత గారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా అండి? ఓకే. సో నాగిని గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. ఓకే, తీద్దామా? పకోడీలు చాలా ఫాస్ట్ గా అయిపోయే టేస్టీ స్నాక్ కదా. అవునండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం వెంటనే చేసి ఈజీగా. సో కొద్దిగా ఇలాంటివి ఏమన్నా బంగాళదుంపలు అలాంటివి ఉంటే ఉడికించుకోవడానికి అదే టైం, కానీ మామూలుగా ఇలా ఆకుకూరలు గానీ. ఆలు అనేది నార్మల్ గా అందరిళ్లలో కంపల్సరీ ఉండే ఐటమ్. ఇంకా పాలకూర ఒకటి తెచ్చుకుంటే అదే. ఓకే, పెట్టేసే. గీత గారు కొంచెం దీన్ని మనం జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. చేయండి. ఓకే, రెడీ. దీన్ని టమాటో సాస్ తో తింటే బాగుంటుందండి. ఓకే, బాగుంది, చక్కగా కలర్ఫుల్ గా ఉన్నాయి పకోడీలు. సో మనకి ఆలు పాలక్ పకోడా రెడీ. ఓకే, మరి వేడి వేడిగా ఆలు పాలక్ పకోడా రెడీ. టేస్ట్ చేసే ముందు ఈ పకోడా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పాలక్ పకోడా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన పాలకూర, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన జీడిపప్పు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ధనియాల పొడి, శనగపిండి, బియ్యపిండి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పాలక్ పకోడా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పకోడీలు, బోండాలు లాంటివి చేసేటప్పుడు ఆ పిండిని మామూలు నీళ్లతో కాకుండా సోడా వాటర్తో కలిపినట్లయితే పకోడీలు, బోండాలు మరింత రుచిగా ఉంటాయి, అలాగే మృదువుగా కూడా ఉంటాయి. ఆలు పాలక్ పకోడా తయారీ విధానం చూసారు కదా. స్వప్న గారు రెడీయా మీరు? అవునండి, రెడీ. మీరేం చేస్తారు వంట? నేను చెట్టినాడు మష్రూమ్ కర్రీ అండి. చెట్టినాడు మష్రూమ్ కర్రీ టేస్టీగా ఉంటుందా? అవునండి. అవునా? ఓకే.
ఓకే, మరి చెట్టినాడు మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెట్టినాడు మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే స్వప్న గారు, స్టార్ట్ చేద్దామా? అవునండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, ఆవాలు, జీలకర్ర, ఓకే. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఓకే, ఒక 2 వేస్తే చాలండి. ఓకే, అందులో స్టిక్ ఉంది తీసుకోండి. నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ అండి. 3 కలిపి మూడు కలిపి పేస్ట్. ఇది ఇందులో వేసేసేయాలి మొత్తమా? కొంచెం వేసేయచ్చు. కొంచెం ఇది స్మెల్ వెళ్ళే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కాదు, ఇది ఇంత పేస్ట్ వేస్తే పర్లేదు, ఇది క్వాంటిటీ ఒక ప్యాకెట్ ఉంది అందుకని. బానే ఉంటుందా? ఫస్ట్ టైం ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటం చూస్తున్నాను నేను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను నేను. ఎక్కువ వేసారా? ఇదేదో బాగా అదిరిపోయేలా ఉంది నాకు, ఘాటు. ఇది కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ చెట్టినాడు మష్రూమ్ కర్రీ మీరు? మా ఫ్రెండ్ అండి. అవునా? మా ఫ్రెండ్ నేర్పించింది. అంటే ఇది బాగా స్పైసీగా ఉంటుందా? స్పైసీ. ఇది రోటీ అండ్ పూరీలోకి తినొచ్చండి. అవునా? ఈజీ మెథడ్, ప్లస్ ఆయిల్ కూడా కొంచెం తక్కువ యూజ్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది. ఓకే, మీరు బాగా కారం తింటారా? ఏం లేదండి, మా హస్బెండ్ తింటారు, దానికోసం అన్నా నేను చేయాల్సి ఉంటుంది. అంతే అంతే, నేను స్పైసీ తినను అసలు. మరి అప్పుడు మీరు 2 రకాలుగా చేస్తారా ఒక కర్రీని? లేదండి, అలా ఏం లేదు. మా హస్బెండ్ కొంచెం ప్రిఫర్ ఇస్తాను నేను. కాబట్టి వండినప్పుడు అంతా ఉప్పు ఉప్పు మా ఇంట్లో అందరూ స్పైసీగానే తింటారు. అవునా? మరి మీకెందుకు అలవాటు అవ్వలేదు ఇంకా? మా మమ్మీ అమ్మ సైడ్ స్వీట్ ఎక్కువ ప్రిఫర్ రోజు ఉప్పు ఉప్పు అనుకుంటూ తింటమేనా? అలా ఏం లేదు, తనకి రోటీ పూరి అలా చేసిన తర్వాత కొంచెం స్పైసీగానే చేస్తాను. అవునా? అవును. నెక్స్ట్ ఏం వేద్దాం అందులో? నెక్స్ట్ ఉల్లిపాయ వేసేయండి. ఆనియన్స్ అండి సరిపడా. తర్వాత కరివేపాకు, ఇది కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు కొంచెం వేగనివ్వాలి. ఓకే, మూత పెడదామా? ఓకే, సో ఈ ఉల్లిపాయలు వేగితే మనము క్యారెట్ వేసేసి ఇది టొమాటో ఫస్ట్ మనము టొమాటో ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత పసుపు. అంటే ఇది ఎలా బాగా గ్రేవీ టైప్ లో వస్తుందా? గ్రేవీ టైప్ లో లేదు, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అవునా? ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టొమాటోస్ వేద్దాం. ఓకే, కొంచెం గ్రేవీ బాగా కావడానికి టొమాటో ముక్కలు బాగా వేయాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే, ఉప్పు సరిపడా. మొత్తం సరిపడా ఉప్పా? ఓకే. సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు స్వప్న గారు? నేను టీచర్ అండి. టీచరా? ఇంట్లో ఉండరు, వర్కింగా? వర్కింగ్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ అండి. ఏం పేరు? కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య. పిల్లలు ఉన్నారా? లేదండి, ఇంకా 3 years అయింది పెళ్ళి. ఓకే ఓకే. అండ్ ఇంకోటి మా అత్తగారు ఈటీవీ సీరియల్స్ బాగా చూస్తుంటారండి. అవునా? చాలా ప్రిఫర్. సో మా అత్తయ్య గారికి హాయ్ చెప్పండి. మీ అత్తయ్య గారి పేరు? ఆశ. ఆశ, బాగుంది, చాలా మోడర్న్ గా మీ అత్తగారి పేరు. ఆశ గారు, మీకు ఈటీవీ అభిరుచి తరపున హాయ్. అండ్ ఇంకా మా ఆడపడుచు పిల్లలు ఉన్నారండి, మితాలి, మాన్సి అండ్ అక్షర. వీళ్ళందరికీ హాయ్ చెప్పండి. మితాలి, మాన్సి అండ్ అక్షర, మీ ముగ్గురికి కూడా హాయ్. సో మీ హాబీస్ ఏంటి?
నా హాబీస్ అండి సాంగ్స్ పాడడము, కొంచెం డ్రెస్సెస్ కి డిజైన్ అది చేసుకుంటూ ఉంటాను. అవునా? సో మీ వాటికి మీరే చేసుకుంటూ ఉంటాను. సాంగ్స్ అంటే నేర్చుకున్నారా మామూలుగా అలా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్. సో అయితే మరి ఇప్పుడు కూడా ఏదైనా పాట పాడతారా? చక్కగా పాడతానండి. పాడతారా? రెడీగా ఉన్నారా పాడడానికి? పాడతానండి. పాడేయండి. శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా, సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చంగాలు నవ్వగని గిచ్చి మోజు మోహనమే నీదా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చంగాలు నవ్వగని గిచ్చి మోజు మోహనమే నీదా, నవమదన నవమదన కలుపకు కన్నుల బాట, శ్వేతాస్వరముల వాహనుడా విడవకు ముగిసిన బాట, చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గిచ్చే మోజు మోహనమే నీదా. అయిపోయిందా? నైస్, బాగా పాడారు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ డైరెక్ట్ ఇప్పుడు మష్రూమ్స్ వేసేసేయండి. ధనియాల పొడి ఓకే, సరిపడా, మిరియాల పొడి, మిరియాల పొడి కూడా. ఇప్పుడు ఆయిల్ అంతా దగ్గర అయ్యే వరకు మనము మగ్గించాలి. సో ఇప్పుడు ఇంకా మనం ఇందులో వేసిన పచ్చిమిర్చి, కారం అంతే. అంతే అండి. రెడ్ చిల్లీ పౌడర్ అవసరం లేదు, అది చాలా స్పైసీగా ఉంటుంది. కొద్దిగా మిరియాల పొడి కూడా వేశారు కాబట్టి సరిపోతుంది కదా ఘాటు. అవునండి. ఇప్పుడు ఇంకా మొత్తం ఇప్పుడు ఆయిల్ మొత్తం బయటకు వచ్చే వరకు మనం మగ్గించాలి. అప్పుడు మనకి రెడీ అండి. రెడీ అండి. ఓకే, చూద్దామండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్. బాగుంది స్మెల్ మాత్రం. అంటే చాలా మంది రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటారు, సో అలా ఇలా ఈ కర్రీ కొంచెం టెంప్టింగ్ గా ఉంటుంది. రోటీ, పూరి అండ్ రైస్ లో కూడా తీసుకోవచ్చు. మోస్ట్లీ మనం రోటీ అయితే చాలా బాగుంటుందండి. ఓకే ఓకే. మనం కొంచెం గార్నిషింగ్ కి కొత్తిమీర, ఓకే, జీడిపప్పు. చక్కగా జీడిపప్పు కూడా కర్రీలో వేసేసుకుంటే బాగుంటుందిగా. వేసుకోవచ్చు అండి, కాకపోతే అది టేస్ట్ ఇందులోనే కలిసిపోతుంది. కొంచెం క్రిస్పీగా ఉండడానికి మనము పైనుంచి వేసుకోవాలి. అవునండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి వీటిని. మీరు మొత్తం వాటితో కప్పేస్తున్నారు కర్రీని. పెట్టండి ఈ పక్కన. సో రెడీ. అవునండి. చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత తరిగిన మష్రూమ్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, మిరియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ రెడీ. చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం కూడా చూసారు కదండి. ఓకే రాజు గారు, ఒక స్నాక్ ఐటమ్, ఒక కర్రీ ఐటమ్ రెండు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? స్నాక్. ఓకే, సో ఆలు పన్నీర్ పకోడా టేస్ట్ చూద్దాం. మీరు కూడా తీసుకోండి. బాగుంది, క్రిస్పీగా, సాఫ్ట్గా, రెండు రకాలుగా ఉంది కదా. పాలకూర ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ టేస్ట్ చూద్దాం.
మీరు కూడా తీసుకోండి. బాగుందండి, చక్కగా ఘాటుగా టేస్టీగా, టమాటో ఫుల్ అన్నం కూడా బాగుంది. ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా యాడ్ అయ్యాయి. సో ఇద్దరు కూడా టేస్టీగా చేశారు. మరి ఇద్దరిలోకి ఈరోజు ఊరించే వంట విన్నర్ ఎవరు అవుతారో చూద్దాం. సో రాజు గారు, ఈ 2 డిషెస్ ఎలా ఉన్నాయి అండ్ ఏమన్నా ఎక్కువ తక్కువలు అలాగా? కొంచెం రెగ్యులర్ గా వచ్చేది ఉప్పు. సో ఇందులో చాలా మందిని అది ఆట ఆడేసుకుంటూ ఉంటుంది. అవును. సో పకోడీలా ఎక్కువైపోయింది. ఇక్కడ అంటే చెట్నార్లో కూడా కొంచెం స్పైసెస్ కూడా ఇంకొంచెం పడితే బాగుంటుంది. సో మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగం, యాలకులు, అవి కూడా కొంచెం. సో ఆ మిరియాలు వేస్తారు కదా, మిరియాల పొడి, వాటితో పాటు ఆ స్పైసెస్ కూడా యాడ్ అవుతాయి. అంటే చెట్టినార్ ఒక స్పెసిఫిక్ మసాలా. సో అలా అవి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగా అయింది. ఓకే. సో సాల్ట్ ఎక్కువ అయిన మూలంగా చెట్టినాడ్ మష్రూమ్ చట్నీ. స్వప్న గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి స్వప్న గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో బాగుంది, చక్కగా టేస్టీగా మీ రెసిపీ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దామా మీ శారీ ఎలా ఉందో. ఓకే. ఓకే, నైస్ సార్. నాగిని గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, యూర్ వెల్కమ్. సో ఇద్దరికి కూడా థ్యాంక్స్, చక్కగా మంచి టేస్టీ రెసిపీస్ చేసినందుకు. కూడా ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారికి ధన్యవాదాలండి. యూర్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఇడ్లీలు మరింత టేస్టీగా, మరింత మృదువుగా రావాలంటే 2 అప్పడాలని వాటర్లో వేసి మెత్తగా చేసేసి దాన్ని ఇడ్లీ పిండితో పాటు రుబ్బేసి ఇడ్లీలు వేసుకున్నట్లయితే అవి మరింత టేస్టీగా, మృదువుగా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసి చూపించిన వంటల్ని చూశారు కదండి. మరి ఆ వంటలోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు పిండి వంటల్లో చూసిన మ్యాంగో పన్నీర్ రైస్ లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. మామిడికాయలు బాగా దొరుకుతుందండి ఈ టైంలో, అంటే మామిడి పళ్ళు కూడాను. ఈ టైంలో ఏమేమి దొరుకుతాయో ఎక్కువగా, అంటే మామిడి పళ్ళు వేరే ఏ సీజన్లో కూడా దొరకవు, మామిడికాయలు కానీ. సో అలాంటప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. అంటే మనకు నేచర్ ఏదో సంకేతం ఇస్తుందన్నమాట. అంటే ఈ టైంలో ఇది నువ్వు వాడుకుంటే నీకు ఇది మంచిది అని మనకు డైరెక్ట్గా సూచిస్తున్నప్పుడు దాన్ని మనం వంటకంలో వాడుకోవాలి. సో చాలా బాగుందండి. పన్నీరు రైస్ మామూలు కాంబినేషనే, కానీ మ్యాంగో యాడ్ చేయడం అన్నది చాలా కొత్తగా ఉంటుంది. మంచి పోషక విలువలు కూడా మనకు యాడ్ అవుతూ ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ సి కొరత ఉంటుందండి ఈ సీజన్లో, మనకు బాగా కావాలి. అంటే ఎండ కిరణాలు, సన్ రేజ్ ఎంత మంచివో అదే మనకు 12 తర్వాత, అంటే 11-11:30 తర్వాత 3 వరకు ఉన్న రేసు అంత చెడు. అంటే యూవీ రేస్ అంటారు దాన్ని. దాని మూలంగా స్కిన్ డ్యామేజ్ అవ్వడం దగ్గర నుంచి వడదెబ్బ వరకు మనకు రకరకాలుగా సమస్యలు రావచ్చు. సో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాంటిది మనకు ఈ మ్యాంగోలో ఉంటుంది కాబట్టి బాగుంది. నెక్స్ట్ మధురంలో చూసిన కోవా పాన్. ఇప్పుడు ఎలా మనం ఈ సీజన్లో ఇవి తీసుకుంటే మంచిది అని మామిడికాయ గురించి చెప్పుకుంటూ ఉన్నామో, అలా కొన్ని ఉంటాయి అసలు తీసుకోవద్దనమాట ఈ సీజన్లో. అలా ఈ కోవా, స్వీట్స్, షుగరు అలాంటివి చెప్పుకోవచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ. చెట్టినాడ్ అంటేనే దానికి ప్రత్యేకంగా కొన్ని రకమైన మసాలాలు ఉంటాయి. ధనియాలు కానివ్వండి, టమాటాలు కూడా ఒక రకంగా చేస్తూ ఈ మసాలా ఐటమ్స్ మూలానే మనకు ఆ చెట్టినాడు వంటకం అనేది ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఒక భాగం అన్నమాట చెట్టినాడు అన్నది. సో ఈ చెట్టినాడులో ఎందుకు వేరే వంటకాలు ఉంటాయంటే, చూస్తే అది రీజనల్గా అక్కడ దొరికేవి, ఆ కమ్యూనిటీ అంటే ఆ రీజన్లో ఉన్న వాళ్ళు తినే రకమైన వంటకం అన్నమాట. సో మనం తినచ్చు, అంటే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ చెప్తున్నా, అంటే ప్రతి ఏరియాకు కూడా ఇలాంటి వంటకాలు ఉంటాయి. సో అప్పుడు అవి మనం మరవకుండా ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. బాగుందండి, ఇది కూడా డిఫరెంట్గా బాగుంది. అలాగే ఆలూ పాలక్ పకోడా కూడా డీప్ ఫ్రైడ్ అసలు చాలా డేంజరస్ అండి. మీరు ఒక్కసారి వంటింట్లో ఆయిల్ కాగేటప్పుడు ఈ సమ్మర్లో వెళ్ళి నిలబడితే కానీ మిగతా బయట కూడా మీరు చూస్తే అసలు ఆ హీట్ జనరేషన్ చూసారనుకోండి,
అదొక ఇండికేషన్. సో జాగ్రత్తగా ఇలాంటివి మనం తక్కువ తీసుకోవడమో అవాయిడ్ చేయడమో చేయాలి. సో ఇవాళ మనం చూసిన వంటకాల్లో చక్కగా 2 వంటకాలు ఉన్నాయి. అంటే బెస్ట్ నో డౌట్ ఏంటంటే మ్యాంగో పన్నీర్ రైస్. సో చెట్టినాడు మష్రూమ్ కర్రీ కూడా చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. మసాలాలు కదా కాస్త తగ్గిద్దాం ఈ సీజన్లో. అంటే మరీ ఎక్కువగా అంటే లేకుండా ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఘాటుగా మళ్ళీ అవి మనకి ఇబ్బంది కలిగించే విధంగా లేకుండా చూసుకుందాం. ఇక మిగిలిన 2 రెసిపీస్ అంటే కోవా పాన్, మళ్ళీ ఈ ఆలు పాలక్ పకోడా అన్నది నోట్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా ఈ సీజన్లో తక్కువ తింటేనే మంచిది, లేకపోతే అవాయిడ్ చేస్తే కూడా మంచిదే. సో మిగిలిన 2 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు ఈరోజు మంచి టేస్టీ రెసిపీస్ చూపించారు. అది కోవా పాన్ అనేది మన ఇంట్లో తయారు చేసుకునే విధంగా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనేది రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన రెసిపీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మన MTR మసాలా అభిరుచిని. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.